సో మేడం డాక్టర్ ప్రేమలత మేడం. మీరేం సచిన్ మేడం? గైనకాలజిస్ట్. డెలివరీస్ అవి చేస్తారనమాట. సో నా ఫస్ట్ స్టూడెంట్ అనమాట. చాలామంది నాకు స్పోర్ట్స్కి సంబంధించి ఇచ్చారు, స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ అని, గాగుల్స్ అని. నాకు లైఫ్లో చాలా ఇష్టం భగవద్గీత. భగవద్గీత చదవడం అనేది చాలా అదృష్టం ఉండాలి. అండ్ ఈ బుక్ ఒకరి దగ్గర నుంచి గిఫ్ట్గా తీసుకోవాలన్నా కూడా చాలా అదృష్టం ఉండాలి. అది ఫస్ట్ మేడం ఇచ్చారు నాకు, జస్ట్ క్యాజువల్గా కాఫీకి అనేసి రమ్మన్నారు. బట్ ఈ బుక్ ఇవ్వగానే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను లైఫ్ లాంగ్ దాచుకుంటా, అలాగే మేడం కూడా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బుక్ ఇవ్వటమే కాకుండా ఈ బుక్ ఎలా చదవాలి అనేసి పద్యం, తాత్పర్యం అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా శ్లోకం అదిని. సో భక్తి యోగం గురించి కట్టని అండ్ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి అన్నారు భగవద్గీత ఎలా చదవాలి, దాని తాత్పర్యం అవిని. సో నేను టైం ఉన్నప్పుడు వస్తాను మేడం దగ్గరికి, నేర్చుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక శ్లోకం చెప్తారా? 12వ అధ్యాయం భక్తి యోగం నుంచి అద్వేష్టా సర్వభూతానాం మైత్రా కరుణ ఏవచ నిర్మమౌ నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. భక్తుడి లక్షణాలు చెప్పారనమాట. 35 లక్షణాలు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. ఈ లక్షణాలు కలిగిన ఉన్నవాడు నాకు చాలా ఇష్టం అని చెప్పేసి, అంటే ఏ ప్రాణిని ద్వేషించకుండా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా స్వీకరించేటట్టుగా, ప్రతి ప్రాణిని ప్రేమించేటట్టుగా ఉండడం అనేది శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ఇష్టమైన భక్తుడు అని చెప్పారనమాట. ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా ఆచరించి వాళ్ళు తరించాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ నానిగారు. నాకు చాలా బాగా నేర్పిస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను నేర్చుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే.